మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. ఫ్యామిలీ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌కి డెఫినిట్‌గా 'క్రిష్' గారి సినిమాలంటే సెన్సిబుల్ ఎమోషన్స్ ఉంటాయి ఈ సినిమాలో అని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. 'అనుష్క' గారంటే ఫ్యామిలీలో ఆమెకు కూడా మంచి ఇమేజ్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్. సో, ఈ సినిమా యాక్షన్ సినిమాగా ఇప్పటి వరకు మనం అనుకుంటున్నాం గదా! ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్‌కి గాని ఎంతవరకు ఇట్స్ స్కోప్ ఉంది? కంప్లీట్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంటదండి. ఒక అందమైన ఫ్యామిలీ గురించి, సొసైటీ గురించి అది కంపల్సరీగా ఉంటదండి. మోర్ దాన్ దట్ హ్యూమన్ ఎమోషన్స్ అండి. మనుషుల గురించిన డీప్ తీవ్రమైన భావోద్వేగాలతో చెప్పిన కథండి. అది మీకు క్లియర్‌గా కనపడుతుంది. అంటే 'క్రిష్' మార్క్ ఆఫ్ సెన్సిటివ్ ఎమోషన్స్ కానీ, ఆ 100% హ్యూమన్ రిలేషన్స్ అవన్నీ అది కంపల్సరీగా ఆ! అండి. కథ చెప్పేదే మనుషుల గురించండి అది. యాక్షన్ వంటల్లో అనేది ఒక పాలు అటు ఇటు యాక్షన్ పెరిగిందంతే అండి. ఓకే. అంటే 'క్రిష్' గారి సినిమాలంటేనే కొంచెం ఇంటలెక్చువల్ సినిమాలని, ఇంటలెక్చువల్ డైరెక్టర్ అని ఒక మార్క్ ఉంది. అంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌కి అలా అనుకుంటుంటారు కదా సార్. అంటే ఈ సినిమా గూడా అంత ఇంటలెక్చువల్‌గా ఉంటుందా స్క్రీన్ ప్లే అంటే లేకపోతే ఇంటలెక్చువల్ అనేది అంటే దాన్ని కాంప్లిమెంట్‌గా వాడొచ్చు, కంప్లెయింట్‌గా వాడొచ్చండి బేసికల్‌గా. నేనేంటంటే ఒక కథ ఎన్నుకున్న తర్వాత కథని పూర్తిగా 360 డిగ్రీల్లో నుంచి దాన్ని ఒక ల్యాండ్ చేస్తానండి. సో, కథని క్లియర్‌గా నమ్ముకొని చెప్తాను కాబట్టి మీరంటున్నది రావచ్చు బేసికల్‌గా. బట్ ఈ సినిమాలో ఇట్స్ ఎవ్రీబడీస్ ఫిల్మ్ అండి. నేను రాసిన 'గమ్యం' సినిమా కావచ్చు. ఓకే. దానికి నన్ను ఊహ అన్నారు. బట్ మీరు గాలి సీన్ చేస్తుంటే మట్టిలోంచి పుట్టిన క్యారెక్టర్ అండి. యెస్. ఈ సినిమాలో గూడా ఈ ఘాట్లు గూడా గట్టి మనుషులండి. గట్టి మనస్తత్వాలు. బట్ వెరీ రూటెడ్ అండ్ రియల్ ఎనర్జీతో ఉన్న పాత్రలండి. సో, ఇది మీరు అది కాంప్లిమెంట్‌గా తీసుకుందాము. దెన్ ఇలాంటి క్యారెక్టర్‌ని నేను ఎక్కువ విస్తృతంగా తెర మీద ఆవిష్కరిస్తున్నాను కాబట్టి ఆడియన్స్ అలా అనుకోవడానికి ఆస్కారం ఉందండి. అంటే మీ దృష్టిలో ఏంటి సార్? అది అడ్వాంటేజ్ అనుకుంటున్నారా? ఆ మార్క్ ఆఫ్ అంటే ఇంటలెక్చువల్ డైరెక్టర్ గాని అలా అనుకోవటం మీకు అడ్వాంటేజ్ అనుకుంటున్నారా? డిసడ్వాంటేజ్ అనుకున్నారా? అది మీ పర్సెప్షన్ ఎలా? తెలియక అది మనం ఒక ఘాటాన్ని కట్టేస్తామండి. అది ఓకే. సొసైటీలో చాలా జరుగుతా ఉంటదన్నమాట. దాని గురించి నేను అసలు ఆలోచన కూడా ఇప్పుడు మీరన్నారు కాబట్టి నేను దీనికి ఓకే. ప్రతిస్పందించాను. మామూలుగా అయితే నా ఊహలో కూడా ఉండదండి. అంటే నా మీనింగ్ అంటే మీ భావజాలం గాని, ఈ సినిమాలో ఉన్న అంటే మీ సినిమాలో ఉండే డైలాగ్స్ గాని చాలా లోతుగా ఆలోచింపే విధంగా అంటే ఉంటాయి. ఒక కథ ఎత్తుకున్న తర్వాత ఆ! దాని ఎంత లోతులున్నాయో దాన్ని చెప్దామనే అండి అది. ఓకే. సూపర్ఫిషియల్ చెప్తే ఉండదండి. ఒక హ్మ్. మాట మాట్లాడినా గూడా చాలా దానికి అవసరం ఉన్నంత వరకి బ్రెవిటీ ఉండాలి. ఎంత లోతెళ్ళాలో అంత లోతుండాలండి. దాన్ని ఆహ్, ఆ క్రాఫ్ట్‌కి పూర్తి న్యాయం చేద్దాంగానే గానీ ఇంకేదో చెప్దామనే ఆలోచన అయితే అంటే ఉండదండి. కొన్ని డైలాగ్స్ పర్టిక్యులర్‌గా పురిటి నొప్పులు చూసేవాడు మనిషైతే, అవునండి. అవునండి. పడక సుఖం చూసేవాడు పశువవుతాడు. అవునండి. సో, సో, అది అలాంటి అంటే దానికి అక్కడ అవసరం వచ్చింది చెప్తున్నాం. అంటే చాలా తక్కువ సినిమాల్లో అలా చెప్తున్నారు గాబట్టి కొంచెం వేరుగా కనపడుతున్నాయండి. బట్ అన్ని సినిమాల్లో ఇంకా డైలాగ్స్ ఇంకా అన్నీ అలాగుంటే కనపడేది కాదండి. అదే సార్. డైలాగులంటే నకిలీ నోట్లు అవును. మనిషి తయారు చేస్తే, అవునండి. అదే నోట్లో నకిలీ నకిలీ నోట్లు అదే మనుషులు నోట్లో మనుషులు అదే నకిలీ నోట్లో మనుషులను తయారు చేస్తున్నాయి అవునండి. అన్నట్టుగా. సో, ఇలాంటి డైలాగులు గాని అంటే మీ మార్క్ ఆఫ్ సినిమా అంటే మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు సొసైటీకి అవునండి. అనేవి ఈ డైలాగులు ప్రతిబింబిస్తాయి సార్. ఎగ్జాక్ట్. సో, అంటే ఇలాంటి ప్రతి ఒక్కళ్ళకి ఒక పందా ఉంటది. నేను ఆ పందాలో చూస్తున్నప్పుడు కొంచెం అలా చెప్తే చాలా బావుంటదని చెప్పి రాస్తున్నప్పుడు అలా వచ్చిద్దండి. అండ్ ద దస్ అవి నా స్ట్రెంత్ గూడా అండి. స్వతహాగా మీరు మంచి రచయిత సార్. మంచి రచయిత, మీరు పుస్తకాలు బాగా చదువుతుంటారు. ఒక రకంగా ఒక సాహిత్య ప్రియులు మీరు. అంటే మీరు ఇంకొకరి కథను అడాప్ట్ చేసుకొని సినిమా చేయటం ఎంతవరకు అంటే మీకు ఎంతవరకు కంఫర్ట్‌గా ఉంటుంది సార్? కథను అద్భుతంగా అండి. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ 'ముఖే ముఖే సరస్వతి' అంటారండి. మోర్ దాన్ థట్ వీళ్ళు ఇంకా చాలా గొప్ప క్రాఫ్ట్‌లో ఇంకా నాకన్నా ఎదిగి ఉన్నోళ్ళండి. చింతకింది శ్రీనివాసరావు గారు గొప్ప హ్మ్. నవలా రచయిత. ఈయనకి ఇలాంటి గురించి తెలుసు. దాన్ని తీసుకొస్తే నాకు ఇంకో తోడు దొరికిద్దండి. నేను 'గంధం నాగరాజు' గారు 'గమ్యం' సినిమాకి డైలాగ్స్ రాశారు. 'వేదం' సినిమాకి నేనే సంభాషణలు రాశాను. బట్ ఒకసారి బుర్రా సాయిమాధవ్ గారు పరిచయం అయిన తర్వాత నేను రాయగలను సంభాషణలు. బట్ ఆయన రాసే సంభాషణల స్థాయి వేరండి. ఆయన ఆలోచించే స్థాయి అండ్ ఈస్ ఎ గ్రేట్ రైటర్. దెన్ ఇప్పుడు ఆయన హి విల్ లీడ్ దట్ క్రాఫ్ట్ అన్నమాట. నాకున్నది కూడా నేను ఆయనకి అసోసియేట్‌గా, అసిస్టెంట్‌గా ఆహ్, ఆ విభాగంలో ఉంటానన్నమాట. సేమ్ వే ఒక సినిమాటోగ్రాఫర్ పనిచేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఆయనే లీడ్ తీసుకుంటారు. అలాగే ఇది గూడా అండి. సో, నేను రాయగలిగినా గూడా ఆహ్, వేరే వాళ్ళ దగ్గర ఉంటే గనక చాలా అద్భుతంగా ఉంటది. ఇప్పుడు నాకు అలాంటి కథలు దొరికినియి. మన సన్నపరెడ్డి వెంకటరామరెడ్డి గారు గావచ్చు, డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు గారు కావచ్చన్నమాట. ఇవి దొరికేసరికే ఈ కథ చెప్పాలనుంది. వాళ్ళకి దీని గురించి బాగా తెలుసు. వాళ్ళ దగ్గర నుంచి ఆ జ్ఞానాన్ని తీసుకుంటాము. ఆ కథను తీసుకుంటాము. దెన్ నాదైన స్టైల్‌లో నా స్క్రీన్ ప్లే పందాలో నేను ఎలా సినిమాటిక్‌గా చెప్పగలనని. నా క్రాఫ్ట్ ఇక్కడుంది.
నేను నవల ఆయనలా లేను. అదే అండి. సినిమా వచ్చేసరికి ప్రస్తుతానికి నేను దీన్ని సినిమాలాగా బాగా రూపాంతరం చేయించగలను. అందుకని నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని చేశానండి. ఈ 'ఘాటి' కథకి ఇన్‌స్పిరేషన్ ఏమైనా ఉందా సార్? ఎక్కడైనా ఒక నవల గాని లేకపోతే ఏదైనా కథ కాదు, చింతకింది గారు ఆయన ఒక జర్నలిస్ట్‌గా తిరుగుతున్నప్పుడు రీసెర్చ్ బేసికల్‌గా ఆయన రీసెర్చ్ తోటి వచ్చింది. అంటే సమాజంలో జరిగినాయి అంటే ఇంతకుముందు జరిగినయే తీసుకొని ఆఫ్ కోర్స్ యథాతథంగా ఇట్స్ ఎ ఫిక్షువస్ స్టోరీ. బట్ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయన్నమాట. వాటిని తీసుకోవటం జరిగిందండి. ఓకే. అంటే 'క్రిష్' గారు హిస్టారికల్ మూవీస్ చేయగలడు, సోషల్ డ్రామాలు చేయగలడు, మైథలాజికల్ సినిమాలు చేయగలడు. అంటే ఎనీథింగ్ ఏ సినిమాని 'క్రిష్' గారు డెఫినిట్‌గా హ్యాండిల్ చేయగలడు. అలాంటి కథలను చాలా అద్భుతంగా ప్రెజెంట్ చేయగలరు. అంటే మీకు తగ్గ గుర్తింపు అంటే ఇన్ని రోజులు, ఇన్ని కథలు, ఇన్ని సినిమాలు మీకు తగ్గ కమర్షియల్‌గా మీకు తగ్గ గుర్తింపు వచ్చిందని మీరు అనుకుంటున్నారా సార్? చాలా సంతృప్తిగా ఉన్నాయండి. హ్మ్. సాటిస్ఫాక్టరీగా చాలా సంతోషంగా ఓకే. ఉన్నాయండి. 18 సంవత్సరాలుగా రిలవెంట్‌ను ప్రతి ఫిల్మ్ ఒక జానరా తర్వాత జానరా చాలా గొప్ప టెక్నీషియన్స్ తోటి, చాలా గొప్ప నటులతోటి నేను పనిచేయటం జరిగిందండి. చాలా సాటిస్ఫాక్టరీగా ఉన్నాయండి. మీరంటున్న ఇంకా బ్లాక్ బస్టర్ అదంటే 'ఘాటితో' తీరుతుందని చూద్దాము. తీరాలని ఆశిస్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఎ లాట్ మోర్ ఫిల్మ్స్ దట్ విల్ బి కమింగ్ ఫ్రమ్ మీ విచ్ విల్ బి మోర్ ఎక్సైటింగ్ అండి. అంటే క్రిటికల్లీ అక్లెయిమ్ రావటం వేరు. జనాలు ఒక మంచి డైరెక్టర్ అనే గుర్తింపు రావటాన్ని ఒకవైపైతే కమర్షియల్‌గా ఒక రేంజ్‌కి ఒక 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 పాన్ ఇండియా డైరెక్టర్ ఎదగటం గాని, కమర్షియల్ రేంజ్‌కి ఎదగటం వేరు సార్. ఆ వైపున ఏమన్నా కొంచెం అన్‌సాటిస్ఫై‌గా ఉన్నారని ఉండదండి. అదే మీరు తిప్పి తిప్పి అడిగినా కూడా నేను అదే చెప్తాను బేసికల్‌గా. నేను చాలా కంటెంట్ ఉన్న వ్యక్తిని. అవును. నాకంటూ 100% నేను చెప్పాలి నాదంటూ నా ప్రయాణం. హ్మ్. నా జర్నీ. హ్మ్. నేను చాలా సంతోషంగా బేసికల్‌గా ఒక సినిమా తీసుకుంటే 2 సంవత్సరాలు అందులో గడుపుతాము. అది మన జీవన విధానం అయిపోద్ది ఆ 2 సంవత్సరాలన్నమాట. ప్రతిసారి నేను చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాను. అలా కొనసాగుతున్నాను. కొనసాగిస్తాను. ఓకే. 'కొండపొలం' తర్వాత మీరు 'హరిహర వీరమల్లులో' కొంత భాగం చేసి బయటికొచ్చిన తర్వాత 'ఘాటి' అనే సినిమా చేస్తున్నారు సార్. సో, మీకు క్రూషియల్‌గా ఈ సినిమా అంటే క్రూషియల్‌గా భావిస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ చేయాలి అనే ప్రెషరు ఆ క్రూషియల్‌గా మీరు భావిస్తున్నారు. ఆ ప్రెషర్ దీని మీద ప్రతి ఉందా? సినిమా మీద ఉంటదండి. హ్మ్. దర్శకుడిగా రోలర్ కోస్టర్ లైఫ్ అండి. 'ఘాటి' సక్సెస్ అనేది చాలా ఆ ప్రెషర్ నా మీద ఉన్నా లేకపోయినా 'ఘాటి' సక్సెస్ ప్రతి సక్సెస్సు నాకు పనిచేసిన అందరికీ, ఈ సంస్థకి ప్లస్ సినిమా ఇండస్ట్రీకి గూడా అండి. థియేటర్‌లకి ఇట్స్ వెరీ క్రూషియల్ అండి. మనం వెళ్ళేది ఇప్పుడు ప్రతి వారం గూడా ఒక్కో సినిమా చాలా క్రూషియల్‌గా మారుతుందండి. ఆ విషయంలో నాకు ఇది చాలా క్రూషియల్ అని నాకు తెలుసండి. అది ప్రెషర్ ఏం లేదండి. ప్రెషర్ లేదు. అంతా అయిపోయింది. హ్మ్. నీట్‌గా సినిమా చేశాము. రేపు రిలీజ్ కాబోతుంది. కాము కూర్చొని ఐయామ్ జస్ట్ హోపింగ్ మీ అందరికీ నచ్చాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నమాట. కలిసిన ప్రతి వ్యక్తిని దే విల్ వాచ్ ద మూవీ. దే విల్ లవ్ ఇట్ అండ్ దే ఆర్ సో మెనీ గుడ్ సోల్స్ దట్ ఆర్ బ్లెస్సింగ్ అస్ అండ్ వి ఆర్ హోపింగ్ దట్ దట్ దోస్ ఆల్ విల్ హెల్ప్ అస్ ఇన్ గెట్టింగ్ ఎ బిగ్ సక్సెస్. ఈ సినిమా లొకేషన్స్ గాని, అంటే మీకు ఛాలెంజింగ్‌గా అనిపించిన, టఫ్ అనిపించిన సందర్భాలు ఏమున్నాయి సార్ ఈ సినిమా విషయంలో? అంటే ఒక అద్భుతమైన లొకేషన్ అండి. హ్మ్. తూర్పు కనుమల్లో ఆ పర్వత శ్రేణుల దగ్గర షూట్ హ్మ్. చేస్తున్నామండి. అది మనం అక్కడ ఎక్కటం వెళ్లి షూట్ చేయటం అది కష్టం కాదండి. ఓకే. దాన్ని కెమెరాలో బంధించి దాన్ని అనుకున్న కథలో మనందరికీ చూపించడం అది ఇట్స్ వెరీ టఫ్ జాబ్. దానికి దట్ మేము కెమెరామెన్ గారు కావచ్చు, ఎంటైర్ క్రూ యాక్చువల్లీ అది కెమెరాలో దాన్ని బంధించి మీ దగ్గరికి తీసుకొచ్చామండి. అదొకటే ఛాలెంజింగ్ అండ్ అది చాలా గొప్పగా అచీవ్ చేశామండి.